శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఈ పగలంతా కూడా మాకు తోడుగా ఉండి మమ్మలను ఎంతో క్షేమంగా ఆరోగ్యంగా ఉంచి మరి మా పనులన్నిట్లో కూడా మాకు జయమునిచ్చి క్షేమంగా భద్రంగా ఇంటికి చేర్చిన దేవా, నీకు వేలాది స్తోత్రంలో చెల్లిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మేము ఎక్కడ ప్రయాణించినా ఎక్కడ నడిచినా ప్రతి చోట కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించారు. మా మాటలు తలంపులు క్రియలు సమస్తము నీ చిత్తానుసారంగా ఉండినట్లుగా మీరు మాకు కృప చూపించినందుకు నీకు వందనములు. దేవా, పిల్లలను క్షేమంగా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి తీసుకువచ్చారు తండ్రి. మేమంతా కూడా కుటుంబంగా కలిసి సంతోషించే కృపను మాకు ఇచ్చారు. దేవా ప్రభా, ఈ దినము మేము చేసిన అపరాధములను క్షమించమని ప్రార్థిస్తున్నాము. ఇతరులు మేడల చేసిన అపరాధములను కూడా మేము క్షమిస్తున్నాము. ప్రశాంతమైన మనసు, ప్రశాంతమైన హృదయం కలిగి తండ్రి ప్రభా, మేము ఈ రాత్రి సమయంలో తండ్రి నిన్ను స్తుతించి ఘనపరిచి నిద్రించుటకు కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినము తండ్రి వాక్య ధ్యానం నిమిత్తం మీరు ఇచ్చిన వాక్యము 119వ కీర్తన 26వ వచనము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టడలను నాకు బోధింపము. ఈ మాటలు మాకెంతో నెమ్మదినిస్తున్నాయి. అవును ప్రభా, నీవు నీ కట్టడలను మాకు బోధించే దేవుడవై ఉన్నావు. మేము ఎప్పుడైతే తండ్రి మా జీవితంలో మేము చేసినటువంటి పని అంతటిని కూడా నీకు చెప్పుకోవాలి. అలా చెప్పుకున్నప్పుడు మీరు మాకు వెంటనే ఉత్తరం ఇస్తారు. అదేవిధంగా ప్రభా, నీ కట్టడలను మాకు బోధిస్తారు. ప్రభా, నీ యొక్క కృప చొప్పుననే మేము ఈ విధంగా జీవించగలుగుతున్నాము. నీ కృప చొప్పుననే మేము క్షేమంగా ఉండగలుగుతున్నాము. నీ కృప చొప్పుననే మా జీవితంలో మేము జయప్రదంగా జీవితం కొనసాగించగలుగుతున్నాము తండ్రి ప్రభా. మరి మేము చేసినదంతయు నీకు చెప్పుకోవాలి. అలా చెప్పుకున్నట్లయితే తండ్రి నీవు నాకు ఉత్తరం ఇస్తావు తండ్రి. మా ప్రభా, మరి నీ కట్టడలను మాకు బోధిస్తావు. నీ కట్టడలను మేము అనుసరించడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, నీ కట్టడలను బట్టి తండ్రి మేము ఎల్లప్పుడూ కూడా ఎంతో సీరియస్గా ఉండడానికి సహాయం చేయండి. అవును తండ్రి, అనేక మార్లు మేము శోధనలకు గురి అవుతూ ఉంటాము. మా జీవితంలో, మా ఉద్యోగ జీవితంలో, మా పనులలో తండ్రి మేము నీకు విరోధంగా వెళ్ళడానికి అనేక మార్లు మాకు అవకాశం దొరికేలాగా మరి సాతానుడు శోధిస్తూ ఉంటాడు. అయితే ప్రభా, నీ కట్టడాలను మేము జ్ఞాపకం చేసుకొని నీ కట్టడాలను అనుసరించి తిరుగునట్లుగా, అనుసరించి జీవించినట్లుగా మాకు సహాయం చేయండి. అవును ప్రభా, మేము ఎప్పుడైతేనైనా నీ బిడ్డలుగా ఉంటామో, విశ్వాసులుగా ఉంటామో, నీ కట్టడలను ధ్యానిస్తూ ఉంటాము. ఆ మాటలు 23వ వచనంలో కూడా రాయబడి ఉన్నాయి. ప్రభా, మేము అది జ్ఞాపకం చేసుకొని నీ కట్టడలను ఎల్లప్పుడూ ధ్యానించుకుంటూ ముందుకు సాగుటకు మా జీవితంలో మేము ఎప్పుడు కూడా నీ కట్టడలను విడిచిపోకూడదు. ఆ విధంగా జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యంని ధ్యానించుకుంటూ మేము రాత్రి నిద్రించినట్లుగా, నిద్రించక ముందు తండ్రి మేము పడకలలో ఉన్నప్పుడు నిన్ను ధ్యానించుకున్నప్పుడు ఈ మాటలు మాకు ఒక జ్ఞానం కలిగించే విధంగా, మరి బోధించే విధంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, కుటుంబంలో మేము ప్రార్థించుకున్నప్పుడు తండ్రి కుటుంబంగా ఒకరితో ఒకరము నీవు చేసినటువంటి గొప్ప మేలులను ఒకరితో ఒకరు చెప్పుకొని మేము నిన్ను ఘనపరిచినట్లుగా కూడా మీరు మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా, నీవు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు కాబట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో తండ్రి మా ప్రార్థనలు ఆలకించి మాకు జవాబులు ఇస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. చక్కని కుటుంబ జీవితాన్ని మాకు ఇచ్చినందుకు వందనములు. శాంతి సమాధానములతో మేము జీవించగలుగుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. మా ప్రభా తండ్రి, నీవు లేకుంటే తండ్రి కుటుంబంలో ఎప్పుడు కూడా శాంతి ఉండదు. కనుక నీ యొక్క శాంతి సమాధానము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవే గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడు మా తండ్రి. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి. ఏ ఇంట్లో కూడా నైనా మరి నీవు లేని పరిస్థితి ఉండకూడదు. ప్రతి కుటుంబం కూడా కలిసి ప్రార్థించే కుటుంబంగా ఉన్నట్లుగా, కలిసి మరి నేను ధ్యానించే కుటుంబంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా ప్రభా, నీకే వందనములు స్తోత్రములు. మరి ప్రభా, ప్రతి కుటుంబంలో కూడా నెమ్మదిని అనుగ్రహించండి, కలతలు లేకుండా సహాయం చేయండి.
మా ప్రభా గొప్ప దేవ నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవ మరి మా కుటుంబాలలో ఉన్న వృద్ధులను దీవించండి. వారందరూ కూడా మీ అందు భయభక్తులు కలిగి జీవించటకు మరి ఇంతవరకునైనా వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీ గమనంలో మరి వారికి సమాధానం అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా చిన్నారులను దీవించి వారిని నీ దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా తండ్రి. మరి వారు నీ బిడ్డలుగా పెంచుటకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. పిల్లలకు సీజనల్ గా వచ్చే ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా ప్రతి బిడ్డను కూడా మీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి యవనస్తులను దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యమును తెలివిని జ్ఞానమును నీ అందు భయభక్తులను అనుగ్రహించి ఆశీర్వదించండి. మరి ప్రభా వారు ఉన్నత స్థితికి చేరగలకు సహాయం చేయండి. దూరదేశాలలో చదువుకుంటున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. ఎవరైతే వీసాలకు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అందరికీ కూడా మీ సహాయం అనుగ్రహించి మీ చిత్తానుసారంగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం ఎవరెవరైతేనైనా నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారో, ఎవరైతే వివాహ సంబంధాలు కుదిరినాయో, మరి ఎంతమందినైనా మరి సంతానం కలిగిన కన్సీవ్ అయినటువంటి వార్తలు విన్నారు. అందుని బట్టి కూడా నీకు వేలాది స్తోత్రములు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా తండ్రి, ఏ కుటుంబంలో అయితే మాకు ఇంకా మేలు కలగలేదని బాధపడుతూ ఉన్నారో, ఏ విషయంలో బాధపడుతున్నారో ఆ విషయంను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరికి మీరే కృప దయచేసి సహాయం చేసి ప్రతి ఒక్కరికి తగిన సమయంలో మీరు చేస్తారు. ఆ విషయంలో అందరూ కూడా నమ్మకంతో విశ్వాసంతో నిలకడగా కనిపెట్టి ఉండినట్లుగా ప్రభా నీ పైన ఆధారపడి ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ సమయంలో ఎవరైతే ప్రసవంలో ఉన్నారో వారిని దీవించి వారికి క్షేమకరమైన ప్రసవం అనుగ్రహించండి. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి దేవా ప్రభా. ఎవరెవరైతేనైనా మరి ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో, ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో వారందరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరికి నాయన మరి క్షేమమును మరి ఆరోగ్యమును స్వస్థతను శీఘ్రంగా అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవా ప్రభా, ఎంతో మంది హాస్పిటల్స్ లో అనారోగ్యంతో తీవ్రమైన అనారోగ్యంతో మరి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఉన్నారు. ఎంతో మంది మరి వెంటిలేటర్ పైన ఉన్నారు తండ్రి. మరి క్రిటికల్ కండిషన్స్ లో కూడా ఎంతో మంది ఉన్నారు ప్రభా. మరి ఆ కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన పడుతూ ఉన్నారు మా తండ్రి. వారిని మీరు దీవించండి ప్రభా. వారికి నెమ్మదిని అనుగ్రహించండి, తగిన సహాయం అనుగ్రహించండి. బెడ్ మీద ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు స్వస్థపరిచే దేవుడు, స్వస్థత పరిచే నేనే స్వస్థపరుస్తానని చెప్పిన దేవుడు తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానం ఇప్పటికీ కూడా నిరర్థకం కానేరదు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చండి. ముఖ్యంగా ఆ కుటుంబంలో వారికి ఉన్న ఆందోళనను తీసివేయండి. మరి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ప్రభా, ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కగా పని చేస్తూ ఉంటుండగా వారికి మీరు కావలసిన ఓపికను సహనమును అనుగ్రహించి చక్కగా పనిచేయనట్లుగా అప్రమత్తంగా ఉండినట్లుగా సహాయం చేయండి. రాత్రి వేళల్లో పనిచేసే వాళ్ళను మరి మీ కాపుదలలో భద్రంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఎంతో మంది నాయన కృంగుదలలో ఉన్నారు. అనేక మంది అప్పుల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఉంటూ తండ్రి ఎంతో వేదన పడుతూ ఉన్నారు తండ్రి. ఎలాంటి మార్గం లేక బాధపడుతూ ఉన్నారు, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు తండ్రి. మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ దయ, నీ యొక్క కృప వారిపైన మెండుగా అనుగ్రహించి వారికి తగిన సహాయం అనుగ్రహించండి. ఎన్నో రిజిస్ట్రేషన్స్ కాకుండా ప్రభా నిలిచిపోయి ఉన్నాయి ప్రభా, వాటిని త్వరగా కంప్లీట్ చేయమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా. దయగలిగిన దేవుడు తండ్రి, నీవు ఎంత కృపగలిగిన దేవుడు మా ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి నడిపించే దేవుడు. ఎవరు కూడా అలా అప్పుల బాధలో ఉండాలి, ఆర్థిక ఇబ్బందులు ఉండాలని కోరుకునే దేవుడు కాదు. నీ మహిమైశ్వర్యంలో నుంచి సమస్తము కూడా ప్రతి ఒక్కరికి దయచేసే దేవుడు తండ్రి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. వారి ఎదుట అనేక మార్గములంతరో అని ప్రార్థిస్తున్నాం తండ్రి.
మా ప్రభా తండ్రి మరి ఆ, ఎవరెవరైతే నాయన మరి అన్యాయానికి గురై అక్రమానికి గురై మరి దుఃఖపడుతూ ఉన్నారో, శ్రమలలో ఉన్నారో, వేధించబడుతున్నారో, ఉద్యోగ జీవితాలలో అణచివేతకు గురవుతూ అవమానాల పాలవుతున్నారు. వారందరినీ బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభు. వారికి ఉన్న దుఃఖాన్ని, వేదనను, మరి హృదయ భారంను తొలగించిన ఆయన వారికి కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి. ఆ అధికారులను, ఆ యొక్క పరిస్థితులన్నిటిని కూడా మార్చగలిగిన శక్తివంతులైన దేవుడు మీరు, న్యాయమూర్తులైన దేవుడు మీరు తండ్రి. ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకునే దేవుడు మీరు తండ్రి. మీ పైన ఆధారపడి వారు అడుగుతుండగా అడిగితే వెంటనే ఉత్తరం ఇచ్చే దేవుడు మీరు. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీరు చేస్తారు, మీరు వెనుక చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలుని బట్టి, సహాయంని బట్టి మేము నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తూ మేము కనిపెడుతూ ఉన్నాం నాయన. మీరు తప్పకుండా సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నాం. ఎంతో మంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు మా ప్రభా మరి కష్టపడుతూ ఉన్నారు. వృద్ధులు, అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు, వారిని కూడా మీరు దీవించి వారికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయగలిగిన దేవ, ఈ రాత్రి వేళ ఎవరెవరైతే డ్యూటీలు చేస్తున్నారో, సైనికులు, రక్షణ శాఖలో ఉన్నటువంటి వారు అనేక మంది చేస్తుండగా వారికి అందరికీ కూడా మీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించి అప్రమత్తతో ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభ రాత్రి వేళల్లో డ్యూటీలు ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళను దీవించి ప్రభ వారిని క్షేమంగా వారి గమ్యస్థానం వరకు చేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభ దారిలో ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి మరి ఈ రాత్రి ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో తండ్రి, వాళ్ళను కూడా మీరు ఆదరించండి. ఎంతో మంది హృదయ వేదన, భారం కలిగి అనేక ప్రెషర్స్ వల్ల, టెన్షన్స్ వల్ల నిద్ర పట్టని స్థితిలో ఉంటుండగా మరి మీరు వారిని దీవించి వారికి ఉన్న ఆ బాధను, వేదనంతా తొలగించి ప్రభా నెమ్మదిని అనుగ్రహించండి. అనేక మంది కోపము, ద్వేషం కలిగి ఉన్నారేమో, అలాంటి వారి పరిస్థితులలో ఉన్న ఆ హృదయాన్ని మీరు దీవించి ప్రభా హృదయంలో ఆ పరిస్థితిని తీసివేసి శాంతికరమైన, సంతోషకరమైన, క్షమాపణతో నిండినటువంటి హృదయాన్ని అనుగ్రహించమని, నెమ్మదిని అనుగ్రహించి ప్రభా వారు నిన్ను ధ్యానించుకుంటూ పడకలపై పరుండినప్పుడు నీ యందు భయభక్తులు కలిగి నీ వాక్యంను ధ్యానించుకుంటూ పడుకునేలాగా కాపాడి వారికి మంచి నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నింటినీ నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా కూడా మీరు మాకు ఏ విధంగా తోడై ఉన్నారో అదేవిధంగా రేపు కూడా మా పనులన్నీ కూడా జయప్రదంగా జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మా పనులన్నీ కూడా మేము ఎంతో చక్కగా సిద్ధపరచుకొని ఉన్నాము. వాటినన్నిటిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. అవన్నీ కూడా చక్కగా జరిగించండి దేవా. రాత్రి నిద్రిస్తుండగా మా శరీరంలోను, ప్రాణంలోను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ప్రభా మీరు మా పట్ల అనేక వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు. మమ్మల్ని క్షేమంగా కాపాడుతారు. మా మా చుట్టూ నీ దూతల కాపుదల ఉన్నది. ఏ తెగులు మా గుడారం సమర్పించదు. మంచి నిద్రను మాకు అనుగ్రహిస్తున్నందుకు నీ వందనములు. ఆకస్మిక ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించి రక్షించమని ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని మంచి నిద్రతో, రెస్ట్తో దీవించి ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.